హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈరోజు ఒక గంభీరమైన సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. అదేంటంటే ఫ్యాటీ లివర్. మీ అందరికీ తెలుసు ఫ్యాటీ లివర్ ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరైనా స్కాన్ చేస్తే ఆ స్కాన్లో ఫ్యాటీ లివర్ అని కనబడుతుంది. ఫ్యాటీ లివర్ 1, ఫ్యాటీ లివర్ 2, ఫ్యాటీ లివర్ 3, తర్వాత లివర్ సిరోసిస్ అంటారండి. ఇది చాలా గంభీరమైన సమస్య, అంటే సీరియస్ ఇష్యూ. చాలామంది సిటీలో ఉన్న వాళ్ళకే కాక ఈ మధ్యలో పల్లెటూర్లలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అయితే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇంకొక సమస్య ఏంటంటే, ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉన్నట్టుగానే అది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి పోయినట్టు, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి పోయినట్టు, గ్రేడ్ 3 నుంచి లివర్ సిరోసిస్ వచ్చేదాకా తెలియదండి. యాక్చువల్గా ఇది ప్రాబ్లం. సో మరి దాన్ని ఎలా కనుక్కుంటామంటే చాలా కష్టము. అయితే కనుక్కునే పద్ధతి మాత్రం అల్ట్రాసౌండ్ స్కానింగ్ మాత్రమే చేయాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే మామూలుగా అబ్డమెన్ స్కాన్ జస్ట్ 1000 రూపీస్ లోపల కనుక మనం ఒక పొట్ట స్కాన్ కనుక చేపిస్తే అది మనకు తెలుస్తుంది అనమాట. సో మనము అంత తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒక్కొక్కరికి కొంతమందికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము, గ్యాస్ అంటే కింది నుంచి అపాన వాయువులు రావడం, లేకపోతే పైనుంచి త్రేన్పులు రావడం, ఇంకా చెప్పాలంటే అనీజీగా ఉండడం, తినగానే పొట్టంతా ఇట్లా టైట్గా ఉండడం, అది జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకోవడం, ఇలా మనకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. దాన్ని తెలుసుకోవడానికి మనం ఓసారి ఏమనుకుంటామంటే ఏదన్నా బాగా ఆయిలీ ఫుడ్ తిన్నాం కాబట్టి మనకు అరగట్లేదు అనుకుంటాం, కానీ కాదండి. యాక్చువల్గా ఫ్యాటీ లివర్ ఉన్నటువంటి వ్యక్తులకు ఎట్లా ఉంటుందంటే రోజువారీ తీసుకునేటువంటి ఆహారం కూడా జీర్ణమయ్యే సమయము చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏదైనా తిన్నది జీర్ణం కావడానికి ఒక 4-5 గంటల సమయం తీసుకున్నారనుకోండి, ఒక 6 గంటలు తీసుకున్నారనుకోండి. ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది 8 గంటలకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏదైనా ఆహారం తీసుకుంటే అది 8 అవర్స్ వరకు అరగకుండానే ఉంటుంది. 8 అవర్స్ తర్వాత మళ్ళీ విసర్జన అవుతుంది అనమాట. సో ఇలా క్రమక్రమంగా ఏం జరుగుతుందంటే 8 అవర్స్ కాస్త తిన్నది ఏదైనా 10 అవర్స్కు కూడా షిఫ్ట్ అవుతుంది, 12 అవర్స్కు కూడా షిఫ్ట్ అవుతుంది. అంటే ఏదైనా నైట్ సపోజ్ సాయంత్రం ఒక 6 గంటలకు ఏదైనా ఒక బిర్యానీ లాంటిది ఏదైనా తిన్నాడు అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా వాళ్ళకి జీర్ణం కాదు, అంటే 12 అవర్స్. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏదైనా గ్యాస్ ట్రబుల్ వస్తుంది, జీర్ణం కావట్లేదు, పుల్లటి బ్రేగులు వస్తున్నాయి, అంటే త్రేన్పులు వస్తున్నాయి, అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది త్రేన్పులో, తర్వాత అపాన వాయువులు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా చెప్పాలంటే పొట్టంతా టైట్గా ఉబ్బరంగా ఉంది అంటే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఫ్యాటీ లివర్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎలా వస్తుంది? సో లక్షణాలు మనకు అర్థమైనాయి కదా. ఫ్యాటీ లివర్లో లివర్ ఏమవుతుందంటే అండి, యాక్చువల్గా లివర్ చాలా స్మూత్ ఆర్గాన్ అనమాట, చాలా మెత్తగా ఉంటుంది. అయితే ఫ్యాటీ లివర్లో ఏమవుతుందంటే బండగా హార్డ్గా మారుతుంది అనమాట. అంటే హార్డ్గా మారడం అంటే ఇట్లా గట్టిగా ఉంటుంది. మనం ఇట్లా ఎక్కడైనా రైట్ డొక్కలో కనుక ఇట్లా వేలు పెట్టుకొని గట్టిగా నొక్కితే కొంచెం పెయిన్ఫుల్గా మనం ఫీల్ కావచ్చు. అదొక్కటి కొంచెం అందరికీ బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి అది కూడా దొరకదు. సో మనము ఈ యొక్క ఫ్యాటీ లివర్ను అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చేయొచ్చు. ఎప్పుడైనా మనకు లివర్లో ఉన్నటువంటి కొన్ని అంటే పరిస్థితులను గమనించడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ కనుక చేస్తే మనకు అవకాశం ఉంది ఇది తెలుసుకోవడానికి. ఎలా వస్తుంది? సో ఎలా వస్తుందంటే మేజర్ ఇష్యూ ఇస్ ద ఫ్యాట్ ఇవ్వకపోవడం. చూడండి, ఫ్యాటీ లివర్ అనేది ఫ్యాట్ ఇవ్వకపోవడం, అంటే సరి అయినటువంటి ఫ్యాట్ ఇవ్వకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. మరి ఫ్యాట్లలో 2 రకాలు ఉన్నాయండి, అసంతృప్త ఫ్యాట్స్, సంతృప్త ఫ్యాట్స్. అంటే పాలీ అన్సాచురేటెడ్ అంటే ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, పూఫా అంటారు. మోనో అన్సాచురేటెడ్ పాలీ యాసిడ్స్ అంటారు, ఫ్యాటీ యాసిడ్స్, అది కూడా మూఫా అంటారు. అయితే ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పామోలిన్. ఈ పామోలిన్ అనేటువంటి ఆయిల్లో పామిటిక్ యాసిడ్ ఉంటుందండి. ఈ పామిటిక్ యాసిడే అన్నిటికీ మెయిన్ ప్రాబ్లం, కాజిటివ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఫ్యాటీ లివర్. ఈ పామోలిన్ ఆయిల్ ఎక్కడ ఉంటుంది బేసికల్గా అంటే బిస్కెట్స్. మెయిన్ బిస్కెట్స్ చేసే ప్రతి ఒక్కరు పామోలిన్ వాడతారు. కడాయిలో తిన్నటువంటి ప్రతిదీ మీరు చూడండి, ప్రతిదీ ఏం తింటున్నాం మనము? వడ తింటున్నాం, దోశ తింటున్నాం, పూరి తింటున్నాం, ఊతప్ప, లేకుంటే మార్కెట్లో దొరికేటువంటి అన్ని రెడీమేడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నీ తయారయ్యేది పామోలిన్.
ఈ పామోలిన్ తోటి సమస్య ఏంటంటే అందులో పామిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పామిటిక్ యాసిడ్ అనేది సంతృప్త ఆయిల్ అంటారు. అంటే అది పూర్తి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పూఫా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక సమస్య అగైన్ అండ్ అగైన్ ఆయిల్ బాయిల్ కావడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. చాలామంది ఏం చేస్తారు తెలుసు కదా మీకు, ఆయిల్ను బాయిల్ చేసిన తర్వాత షాపు వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఆ ఆయిల్ను మళ్ళీ అగైన్ అండ్ అగైన్ రీయూజ్ చేస్తారు. ఇది మెయిన్ ప్రాబ్లం. రెండవది మీకు తెలుసు కాటన్ సీడ్ ఆయిల్. ఈ రెండో దానికి మీకు తెలుసు కాటన్ సీడ్ ఆయిల్ అంటే అది చీప్, అందరూ కూడా కాటన్ సీడ్ ఆయిల్ కూడా వాడతారు. ఇది మనం ప్రధానంగా దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క డైలీ డైట్లో ఎట్టి పరిస్థితిలో మీరు ఈ బాగా ఫిల్టర్ అంటే డబుల్ ఫిల్టర్ అంటారు చూసారా, ఈ డబుల్ ఫిల్టర్ అయినటువంటి ఆయిల్స్ వాడకపోవడమే మంచిది. ఇదొకటి. మీరు అందరూ బాగా అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, తేలిగ్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది, అతుక్కోదు, లేకుంటే ఇంకా అంటే కలర్ ఉండదు, వాసన ఉండదు, ఇట్లా చిక్కగా ఉండదు అని మీరు చాలా తేలిగ్గా ఉంటుంది అని చెప్పి ఆయిల్ను వాడతారు కదా. ఇంకా చాలామంది ఇంకొక మెయిన్ సమస్య కూడా అండి, ఎవరైతే అసలే ఆయిల్ వాడరో వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వస్తారు. ఇది ఇంకొక విషయం. అంటే వాళ్ళు అసలే మేము నెలలో 1 కిలో వాడతామండి అని అంటారు, చాలా తక్కువ ఆయిల్ వాడతామండి అనే వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. యాక్చువల్గా ఈ ఫ్యాటీ లివర్ మెయిన్ సమస్య ఏంటంటే మన శరీరము మీరు కనుక ఫ్యాట్ ఇవ్వకపోతే అంటే గుడ్ ఫ్యాట్ ఇవ్వకపోతే తను ఫ్యాట్ను మీరు తీసుకునే ఆహారం నుంచి తయారు చేసుకుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పులి ఉంది, అది జింకను వేటాడింది. ఎప్పుడైతే ఆ జింకను వేటాడిందో అది జింకను తినేసింది. సో మనం మరి జింకలో ఏముంటుంది మామూలుగా అంటే దానికి ఫ్లెష్ అంటే మాంసం ఉంటుంది, దానికి కూడా ఫ్యాట్ ఉంటుంది. కానీ కార్బోహైడ్రేట్ లేదు కదా జింక మాంసంలో. అంటే మనకు 3 రకాల ఆహార పదార్థాలు కావాలి. ఒకటి కార్బోహైడ్రేట్, రెండోది ప్రోటీన్, మూడవది వచ్చేసి ఫ్యాట్స్. అయితే పులి జింకను వేటాడి తిన్నప్పుడు ఆ పులికి ఏం అందుతుంది అంటే ఓన్లీ ఫ్యాట్ మరియు ప్రోటీన్ అందుతుంది. మరి పులికి కూడా గ్లూకోజ్ కావాలిగా, అంటే దాని బ్రెయిన్ పనిచేయాలంటే, అంటే దానికి కూడా కండరాలకు ఎనర్జీ రావాలంటే గ్లూకోజ్ కావాల్సిందే. ఈ యొక్క ప్రోటీన్ నుంచి అది గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది, మళ్ళీ ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది. అంటే ఇది ఒక మెకానిజం. అదే ఇప్పుడు ఒక ఏనుగు ఉంది, అది ఓన్లీ చెట్లను తింటుంది, కానీ దానికి ఫ్యాట్ కావాలి కదా. చెట్ల నుంచి ఫ్యాట్ ఎట్లా వస్తుంది అంటే కార్బోహైడ్రేట్ నుంచి ప్రోటీన్, మళ్ళీ కార్బోహైడ్రేట్ నుంచి ప్రోటీన్ ద్వారా ఫ్యాట్ని తయారు చేసుకుంటాయి. అంటే ఎప్పుడైతే అట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఒకదానికొకటి మారుతుంటాయి అన్నమాట ఈ 3. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలే ఫ్యాట్ ఇవ్వట్లే. ఎప్పుడైతే గుడ్ ఫ్యాట్ ఇవ్వకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో ఫ్యాట్ను స్టోర్ చేసుకుంటుంది, బాడీ ఫ్యాట్ను స్టోర్ చేసుకుంటుంది. అది ఎక్స్టర్నల్గా మనకు కనబడుతుంది కదా, ఒబేస్డ్ అంటాము, పొట్టలో లేకుంటే తొడలలో పిరుదులలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇలాగే ఈ ఫ్యాట్ కూడా ఇంటర్నల్ విసరా అంటే పొట్ట మధ్యలో పేగుల మధ్యలో ఫ్యాట్ వస్తుంది అన్నమాట. ఈ ఫ్యాట్ అది కాస్త అట్లాగే ఇంకా దాక్కుని లివర్ లాంటి మెయిన్ ఆర్గాన్స్లో కూడా ఆ యొక్క ఫ్యాట్ స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఇది యాక్చువల్గా ఈరోజు డిస్కషన్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క ఫ్యాటీ లివర్ను ఎలా తగ్గించుకోవాలో మనం చర్చిద్దాం. హరే కృష్ణ.